హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వెదర్ చాలా బాగున్నది. ఆల్మోస్ట్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము ఇక్కడ నుంచి బ్రూజ్ అని చెప్పి ఒక చిన్న ఊరు ఉన్నది పక్కనే, బెల్జియంలోనే. దానికి వెళ్తున్నాం. అక్కడ డాల్ఫిన్ షో అది బాగుంటుంది. లాస్ట్ టైం ఆల్రెడీ బ్రూజ్ వెళ్ళాం, అక్కడ క్రూజ్ ట్రిప్ అయితే చేసాం. ఈసారి ఇంకో పార్ట్ అయితే ఉంది, డాల్ఫిన్ షో. అక్కడ ఒక చిన్న పార్క్లో ఉంటుంది, చిన్నదంటే చిన్నది కాదు, చాలా పెద్ద పార్క్ ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాం. సో ఈయన మా టికెట్ కలెక్టర్ ఇప్పుడు వచ్చారు మా టికెట్స్ చెక్ చేయడానికి. ఇది బ్రూజ్ అనే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇదే స్టేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇక్కడ ఈరోజు అయితే చాలా అంటే చాలా సందీగా ఉన్నది. అసలు చూద్దాం. ఇదే ఇప్పుడు మేము ఎక్కి వచ్చిన ట్రైన్. ఇదే కింద ప్లాట్ఫాము. సో ఇదిగో చూసారా, ఇదంతా రైల్వే స్టేషనే. పైన రైల్వే స్టేషన్, కింద ఏమో షాపింగ్స్ అవన్నీ ఉంటాయి. టైం అయితే 12 అయిపోతున్నది ఆల్రెడీ, కానీ 12కి డాల్ఫిన్ షో ఒకటి అయిపోతుంది. సో నెక్స్ట్ షో అయితే ఇంకా 4కే. అక్కడికి వెళ్ళి టికెట్స్ అవి ఎంత ఉంటాయో కూడా చూద్దాం. Yep. So €70 and ticket too. Yep. Yeah. So this is the plan of the park. Hours of the shows are written on the back, and your entry tickets. Thank you. No problem. సో మొత్తం €70 టోటల్. అండ్ ఒక మ్యాప్, పార్క్ మొత్తంలో మ్యాప్, ఎక్కడెక్కడికి వెళ్తే ఏమేమి ఉంటాయి ఏంటి అని మొత్తం మ్యాప్. సో ఇక్కడ లైన్లో నుంచి లోపలికి వెళ్ళాలి. స్టాంప్ వేయించుకో. For the indoor. Yep. Okay. Have a nice day. Thank you. Thank you. సో మాకు ఇట్లా స్టాంప్స్ అయితే ఇస్తారు మా ముగ్గురు చేతుల మీద. తొందరగా రండి. ఇట్లా ఇంకో 1 minute 12 అవుతుంది. సో 12కి స్టార్ట్ చేస్తారు. లోపలంతా చీకటిగా ఉంటుంది. హలో. ఓ సారీ, హియర్. నార్మల్గా వెళ్ళింది, ఇప్పుడు తిరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండు జంటకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఇంకో రెండు, ఆ రెండు చేత ఏం చేస్తారు. సో ఇప్పుడే అయితే అయిపోయింది, డాల్ఫిన్ షో అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడైనా కొంచెం ఇంకో అరగంటలో సీ ఫిష్, సీ లైన్ ఒకటి ఉంది, ఇంకోటి సీల్ ఒకటి ఉంది సంథింగ్. ఈ రెండాటి షో కూడా చూద్దాం. 1 గంటకు ఇంకోటి ఉన్నది. ఈ లోపు ఏమైనా తినేయగలమేమో చూసి తొందరగా డైరెక్ట్గా స్టాప్కి అయితే వెళ్ళిపోతాం. ఆ స్టాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుని అక్కడ తింటాం. ఫిష్ పెడుతున్నారు అక్కడ బయటకు వస్తుంది చూడండి. Alors les animaux sont très bien adaptés à la vie aquatique et on va voir ça par exemple avec le nez.
C'est des mammifères marins. Ça veut dire de temps en temps ils doivent monter pour prendre un coup de respiration. Mais si nous on nage dans l'eau et on tourne sur notre dos, l'eau rentre dans notre nez. Alors l'effort, vitesse, excuse-moi. Pour l'effort, regardez bien. L'effort peut être mené avec une vitesse de 30 à 35 km/h. Si on dit quelque chose qu'on fait nous-mêmes, sensible. Et regarde bien, l'animal va suivre ça sous et au-dessus de l'eau. Et comme ça, par exemple, on peut apprendre un saut. Regardez bien, voilà. C'est des manières que vous utilisez des targets. Après beaucoup de répétitions, les animaux peuvent faire ça sans target. Voilà, comme ça c'est clair pour tout le monde. En natuurlijk omkeren. Wij zijn daar op de dreiging voor hen. Kijk, dus ik En down. natuurlijk willen we op een habitat verstoren. Zie je deze dieren, blijf op een afstand, raak ze zeker en vast niet aan. Hey! కొలంబస్ ఎక్కబోతున్నాం. మా కూతుర్ని అలో చేయలేదు. స్టార్ట్ అయిందండో. ముందేదో చిన్నగా ఊపుతున్నాడు అటు ఇటు. స్టార్ట్ అయింది. పక్కన కుర్రాడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకైతే చాలా భయం వేస్తున్నది. Say hi here. Hi. నా వల్ల కాలేదమ్మో. చాలా భయం వేసింది. సో మా ఆవిడ ఇప్పుడు ఎక్కింది కొలంబస్. నేనైతే లిటరల్గా చాలా అంటే చాలా భయపడ్డాను. మా వైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో, కమాన్. మా ఆవిడ నాకంటే చాలా ధైర్యంగానే కూర్చున్నది మరి ప్రస్తుతానికి. మా ఆవిడ బాగా డల్ అయిపోయింది. ఒకసారి అడుగుతాను వెళ్ళి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? భయపడ్డావా? సో ఇప్పుడు మేము రోలర్ కోస్టర్ అయితే ఎక్కబోతున్నాం. చాలా చిన్నది ఇది, పెద్దదేం కాదు. అలా వెళ్ళి అలాగెళ్ళి అలా 2 మలుపులు తిప్పి సాపేస్తాడు. ఒకసారి చేతి రెడీ. మా లాక్ కూడా పడిపోయింది. ఇదిగో ఎస్. గట్టిగా పట్టుకో. ఇక్కడ చూడు. భయపడుతున్నావా? భయం వేస్తుందా? ఇక్కడ చూడు. భయం వేస్తుందా? భయపడకు. ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? చూడు. భయం వేసిందా? ఇంకో రౌండ్ తిరుగుదాం. భయపడకు. గట్టిగా ధైర్యంగా కూర్చో. గట్టిగా పట్టుకు ఈసారి, ఓకేనా? గట్టిగా పట్టుకో. వచ్చేసాం. బాగుందా? ఇంకోసారి కూర్చుంటావా? అయ్య బాబోయ్. సరే దిగిపోదాంలే. Snelheid bereiken van wel 40 km/h.
Dit komt goed van pas tijdens het jagen op vis. Elles peuvent nager jusqu'à 40 km par heure. C'est pratique pour attraper. పాప ఆవిడ ఫోన్ పడిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ కింద పడిపోయిన ఫోన్ తీసుకున్నాను. సో అంతే అండి, ఇదైతే అయిపోయింది. బ్రూజెస్ ట్రిప్ ఈ రోజుతో ఈ నిమిషంతో ఇలా ముగిసింది. మా మొక్కలు అయితే ఎండకు బాగా వాడిపోయినాయి. మా పాపను ఫుల్ స్నానం చేయించాం ఇక్కడ ఈ వాటర్ థీమ్ పార్క్లో అయితే. తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇది చూడండి దాని ముఖం అలాగైపోయింది. బుడ్డి బాయ్ చెప్పే. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయకుండా ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.